హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోనా మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి అయితే మాత్రం ఒక మూవీ టీం అయితే రావడం జరిగింది. ఆ మూవీ వచ్చేటప్పటికి మరణం కర్మ స్పేస్ అని చెప్పనమాట. రైట్, అంటే ఏంటి దీని అర్థం ఏంటి? మరణం అంటే అందరికీ తెలుసు, కర్మ స్పేస్ అని చెప్పిన వచ్చేటప్పటికి దాని కాజ్ ఏంటి, అసలు ఏమనుకుని డైరెక్టర్ గారు చేస్తారని చెప్పిన విషయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు మనతో పాటు అయితే మాత్రం మూవీ డైరెక్టర్ కమ్ హీరో వచ్చేటప్పటికి సాగర్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మన బిగ్ బాస్ బ్యూటీ అయినటువంటి శ్రీ గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. శ్రీ రాపాక గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. రైట్, వాళ్ళతో మాట్లాడి ఈ మూవీ ముచ్చట్లు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా అండి. సార్ మీకు కూడా, అండ్ మేడం మీకు కూడా. రైట్ సార్, ఇప్పుడు మీరు మరణం అని చెప్పని ఒక మూవీ అనేది ఇప్పుడు డైరెక్ట్ చేయడం జరిగింది. రైట్, ఇంకోటి వచ్చేటప్పటికి మీరు ఏంటంటే ఈ మూవీ కూడా చాలా, అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వడానికి చాలా, అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడు వరకు ఇంత టైం పట్టిందని చెప్పిన విషయం కూడా మాకు తెలిసింది. ఎందుకని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా అదే ఫస్ట్ కాపీ చూసినప్పుడు కొంతమందికి నచ్చింది, ఒక కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి. ఫస్ట్ ఒక అతనేమో నేను రిలీజ్ చేస్తానన్నారు, ఓకే, ఆయన మాట తప్పారు. తర్వాత ఇంకొక అతను వచ్చారు, ఆయన మాట తప్పారు. ఇద్దరు మాట తప్పడం వల్ల 2 ఏళ్ళు అక్కడ అయిపోయింది. మూడో మనిషి ఏం చేశారంటే, యాక్చువల్గా ఈ సినిమా డైరెక్టర్ మారుతి అన్న చూశారు, ఓకే, ఆయన నచ్చింది సినిమా. అప్పుడు బాధీసో శైలేష్ పలానా పర్సన్ కలు అని చెప్పారు. ఓకే, పలానా పర్సన్ అంటే ఆ టీం మెంబర్స్ని కలమన్నారు. మేము డైరెక్ట్గా టీం హెడ్ని కలిస్తే వాళ్ళ అందరికీ సినిమా నచ్చింది. నచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము కాపీ రైట్స్ తీసుకుంటాం, ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేసేయండి, దీన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేద్దాం, స్టోరీ రైటింగ్ బాగుంది కాబట్టి అని చెప్పి. అప్పుడు నేను కూడా పాపం దీనికి ఫోన్ చేసి నేను చెప్పాను, సారీ డార్లింగ్, ఇలా మన సినిమా రిలీజ్ కావట్లేదు, వాళ్ళు ఇలాగా పెద్ద ప్రొడక్షన్ పెట్టుకొని పెద్ద కాస్టింగ్ పెట్టుకొని చేస్తారట ఇదే స్టోరీ లైన్తో అని అంటే, పాపం తిని అప్పుడు కూడా పోన్లే డార్లింగ్ నువ్వు బాగుంటే మంచిది అని చెప్పి చాలా పాజిటివ్గా నేను ఇది. సో అంటే జనరల్గా అందరూ అలా ఉండరు. అవును, అనిన తర్వాత ఎందుకంటే అంత ఎఫోర్ట్ చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్కి నీ సినిమా రావట్లేదు అని చెప్పడం నాకు కష్టం, యాక్సెప్ట్ చేయడం తనకి కష్టం. అయినప్పటికీ కూడా 6-8 months మేము వేరే ఆఫీస్లో కూర్చొని పెద్ద బ్యానర్స్లోనే స్టోరీ బోర్డు ఇవన్నీ కాన్సెప్ట్ డ్రాయింగ్ అన్నీ చేసుకున్నాం. లాస్ట్కి ఏంటంటే యాజ్ యూజువల్ ఆ ముందు 2 ప్రొడ్యూసర్స్ అలాగైతే మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వీళ్ళు కూడా అలాగే ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. మూడోసారి. యా, అప్పుడు మా ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా అడిగారు, అసలు ఏంటి మీరు చేస్తున్నారా లేదా అంటే, లేదు మా దగ్గర ఫండ్స్ లేవు, ఇలాగ వేరే సినిమాల్లో పెట్టేసాం కదా, అది ఇంకా సరిగ్గా రిలీజ్. బట్ సి ఇప్పుడు వాళ్ళ టైంతో మేము ఆడుకోకూడదు అన్నప్పుడు దే డోంట్ హ్యావ్ రైట్ టు ప్లే విత్ అవర్ టైం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎనీథింగ్ ఇస్ ఫైన్, మిస్టేక్ అయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ డైరెక్టర్గా నాకు. అవును, చూసాము ఇంకా ఓటీటీ వేరే ఆప్షన్ చూసుకుంటారు కదా. ఇది థియేట్రికల్ ఫిలిం కాబట్టి ఓకే, ఇంకా డేర్ చేసి దెన్ వీ కేమ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. రిలీజ్ చేయడం జరిగింది. ముందుకు వచ్చేసరి ఏదైతే అది అయిందని చెప్పని. రైట్, ట్రైలర్ చూసాం, చాలా అంటే చాలా బాగుంది, అండ్ క్యూరియాసిటీగా కూడా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఇందులో. అది అంటే రొటీన్గా ఉన్న హర్రర్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో అట్లా అనిపించలేదు. ఇది అబౌట్ డ్రీమ్ ట్రావెలింగ్. ఇది ఓకే, డ్రీమ్ ట్రావెలర్. డ్రీమ్ ట్రావెల్ అంటే ఒకళ్ళ డ్రీమ్లోకి ఇంకోళ్ళు రావడం. ఓకే, అంటే ఇప్పుడు నా డ్రీమ్లోకి మీరు వస్తారా హీరోగా? ఇప్పుడు రాలేను, సినిమాలు అయితే వస్తాను, ఎందుకంటే సినిమా క్యారెక్టర్ అది కాబట్టి. కాదు, మీరు వస్తారా? ఓకే, మరి మేడం కూడా వస్తారా? అంటే సో అదే అవసరం బట్టి. ఓకే, రైట్, సూపర్ అండి, సూపర్. అంటే ఒక మంచి డ్రీమ్ ట్రావెలర్ అనమాట ఇది. యా, డ్రీమ్ ట్రావెలింగ్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్. ఓకే. సో డెమనాలజిస్ట్ అనేది తన హీరో క్యారెక్టర్. ఇప్పుడు హర్రర్ మూవీస్ అనేవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు మనం ఏ మూవీ చూసుకున్నా కానీ హర్రర్ మూవీ అనేటప్పటికి ఏంటంటే ఒక మంచి వెనకాల బీజిఎమ్స్ అవన్నీ కూడా మంచి భయంకరంగా పెట్టేసేసి లైటింగ్ ఎఫెక్ట్లో భయపెట్టినట్టుగా సడన్గా సౌండ్స్ వచ్చేసి లైక్ అట్లా ఉండి, సేమ్ టైం అంటే వెంటనే కట్ చేస్తే కామెడీ సీన్స్ వచ్చేస్తాయి. అవును, ఇందులో అసలు కామెడీ ఉండదు. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ సీరియస్గా ఉన్నప్పుడు మా ఎయిమ్ ఏంటంటే స్టోరీలో ట్రావెల్ అవ్వాలని. వాళ్ళు కూర్చోపెట్టడం కోసం అన్వాంటెడ్ కామెడీని పెట్టడం అనేది అసలు కాన్సెప్ట్ కాదు ఇది. వాళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే హర్రర్ అంటే భయపెట్టడమే ఇదిగా లక్ష్యంగా పెట్టుకుని సినిమా తీయడం కాదు. ఓకే, స్టోరీలోకి భయపెట్టడం అనేది బ్లెండ్ అవ్వాలి. ఓకే, అది నేను బిలీవ్ చేస్తాను. సో ఆ విధంగా స్టోరీ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసాం. సో మీకు రెగ్యులర్గా అయితే అస్సలు అనిపించింది. అంటే ఇప్పుడు ఉన్న మూవీస్కి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది అంటారు? చాలా ఉంటుంది. నేను చాలా అంటే చాలా ఉంటుంది. ఎస్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దట్. యా, ఎందుకంటే మీకు గృహం కానీ ఇవన్నీ చూసుకుంటే కోర్ హర్రర్ ఫిల్మ్స్. అవును, కాంజరింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ అవన్నీ. బట్ మీరు చంద్రముఖి, కాంచన అన్ని చూసుకుంటే అవి వేరే సెట్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ 2 లైన్స్ టచ్ చేయకుండా దిస్ విల్ హ్యావ్ ఎ సెపరేట్ స్పేస్. ఓకే, ఇట్స్ సెపరేట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఓకే, రైట్, సూపర్ అండి, సూపర్. రైట్ మేడం, ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరు బిగ్ బాస్ నుంచి కూడా ఇంకా యాక్టివ్ అయిపోయారు.
ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మీరు చాలా యాక్టివ్ అయిపోయారు. రైట్. ఈ మూవీకి వచ్చేటప్పుడు మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే సాగర్ చూసే అదే మామూలుగా అంతకుముందు కొంచెం మాట్లాడుకునే పరిచయం ఉంది. అయితే ఈ స్టోరీ చెప్పేటప్పుడు నేను యాక్చువల్‌గా మెయిన్ లీడ్ అని నేను వెళ్ళలేదు. లేదా నేను ఇందులో చేస్తున్నానని కూడా నేను వెళ్ళలేదు. జస్ట్ మీట్ అవ్వడం ఇద్దరం క్యాజువల్ మీట్ అని వెళ్ళాను. ఓకే. కలిసాం ఇద్దరము. కలిసినప్పుడు నాకు వేరే ఇంకొకటి చెప్పాడు. వేరే దానిలోనే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంటది. చెప్పిన తర్వాత మళ్ళీ అలా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మెయిన్ నువ్వే చేయొద్దు గానీ అని ఇలా మాట్లాడుకున్నాం. ఎందుకంటే నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత ఇది నాకే వచ్చేయాలి ఇందాక చెప్పాడు కదా! ఓకే. తను మనకి టు బీ ఆనెస్ట్ మీరొచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు అంటే నేను బాగుండాలి, వీరు బాగుండాలనే వస్తారు. రైట్? అక్కడ ఆ స్పేస్‌లో ఏదైతే కొంచెం ఏదో ఒక నాకు చెప్పలేనంత స్ట్రగుల్ కూడా అలా అవ్వచ్చు. ఓకే. సో దట్ అందులో మనం వెళ్ళిపోయి నేనే ఉండాలి, ఇది నేనే చేయాలని అంటే సాగర్ దగ్గరనే కాదు నేను ఎవరి దగ్గర ఉండాలిగా. బికాజ్ ఐ వాంట్ టు గివ్ ది స్పేస్. మనం అందులోకి వెళ్ళిపోయి ఇన్సిస్ట్ చేయకూడదు. అలా చేస్తే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతుందిరా అనేది కూడా ఇవ్వకూడదు విందు. ఎందుకంటే దట్ మై మెంటాలిటీ. సో నేను ఎవరిని ఎక్కువ నాకు తెలియకుండా పెడతానేమో తెలియదు. బట్ నాకు తెలిసి అయితే మాత్రం నేను ఎవరిని ఎనీ వేస్ అది ఓకే. కావాలంటే ఆ పెయిన్ నేను తీసుకుంటా, వాళ్ళకి ఇవ్వను. సో నాకు సాగర్ మూవీ గురించి చెప్పినప్పుడు కూడా నేను ఐఎమ్ వెరీ నార్మల్గా అన్నా. ఇట్స్ ఎ ఫేట్. ఏదైనా అవుతే అవుతుంది, మనకి వస్తుంది, పేరు వస్తుంది. మీరు నమ్మారా సాగర్ గారిని? యా ఆఫ్ కోర్స్ చాలా. నాకు తను చెప్పినప్పుడు కూడా నేను అన్నా నీకు మంచి జరుగుతుందంటే గో హ్యాడ్ అన్నాను. అది ఒకటే వాడు యూజ్ చేసి ఇంకేం ఇందాకే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా తన పెద్ద డైరెక్టర్ ఇప్పుడు దట్ మీన్స్ ఇప్పుడు దాకా చేశారండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చేసే డైరెక్టర్ అయ్యాడు అనుకోండి, నేను కూడా ఏదో ఒక చిన్న పాత్ర నాకు ఉంటుంది కదా జనరల్లీ. ఎందుకంటే మనకు తెలిసిన డైరెక్టర్ పెద్దడు అయ్యాడు అనుకోండి, ఫస్ట్లో ఉన్న టీం ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతుందని. సో దట్ ఇప్పుడు సందీప్ వంగా ఉన్నాడు, నాకు ఫస్ట్ డైరెక్షన్ కాకముందు నాకు తెలుసు. ఓకే. ఇద్దరం నేను క్రాంతి మాధవ్, సందీప్ వంగ, విజయ్ దేవరకొండ, రాజ్ కంద్ మేమంతా ఒక ట్రావెల్ ఒక బ్యాచ్. బట్ అందరూ బాగున్నారు కదా. నేను ఈ రోజుకి నేను కాల్ చేయలేదు సందీప్ వంగాకి అలాగని చెప్పేసి బాగున్నాడు కదా అనుకుంటాను. ఓకే. క్రాంతి మాధవ్తో నేను మాట్లాడతా, అదే ఓల్డ్ ఫేమస్ డైరెక్టర్. తర్వాత విజయ్కి నేను ఎప్పుడు కాల్ చేయలేదు. వాళ్ళు బాగులేనప్పుడు మనం బాగున్నాం కదా, మనం ఉన్నాం కదా అంతే. వాళ్ళకి నిజంగానే వాళ్ళకి మనం గుర్తుండాలనే కూడా రూల్ లేదు. సో మన లైఫ్లో మనం బాగానే ఉన్నాము. సో ఒకరి మీద డిపెండ్ అయ్యే క్యారెక్టర్ అయితే నాది కాదు, అడిగే క్యారెక్టర్ కూడా కాదు. మీ క్యారెక్టర్ మాకు తెలిసింది, నేను బిగ్ బాస్ లో చూసాము. లేదు అంటే ఐ బి ఆనెస్ట్ ఆల్వేస్. ఓకే. సో దట్ అలాగా నాకు ఈ మూవీ తను చెప్పినప్పుడు నేను చేస్తాను అని చెప్పాను. నేను అంటే నచ్చింది చాలు వెళ్దాం, ఎంతైతే అంత హార్డ్ వర్క్ చేద్దాం అని చెప్పాను. ఓకే. అంటే ఇప్పుడు సీన్స్ లో వాటిల్లో మరి హర్రర్ మీద బేస్ అయ్యి వెళ్తుంది కదా, మరి అప్పుడే మీరు ఏమైనా భయపడ్డారా? సార్ అని భయపెట్టారా? లేదు కానీ మధ్యలో నేను సినిమా ఒకసారి నాకు చూపించినప్పుడు మాత్రం నేను భయపడ్డా. నేను చేసిన సీన్స్ నాకే భయం వేసింది. పర్వాలేదు మాదిరిగా. చాలా మంది ఏమడుతారు అంటే మీరు సినిమా చేస్తున్నారు మీకు భయం వేస్తుందని కాస్టింగ్ అడుగుతారు కదా. అవును, నిజంగా చెప్తున్నాను, కాస్టింగ్ భయం లేదు, పక్కన పని చేసే వాళ్ళు మాత్రం భయపడతాయి. ఎందుకు చెప్తాను, లైట్లన్నీ ఆపేస్తాం కదా, వీళ్ళందరూ డార్క్ లో ఉంటారు, సైలెంట్ లో ఉంటారు. ఇక్కడ టేక్ జరుగుతుంది, ఈ అమ్మాయి మేకప్ ఏంటి అనేది అందరికి ఫేస్ లో రికార్డ్ అయిపోతుంది, మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. అవును. ఎక్కడైనా సరే సడన్ గా లైట్స్ ఆపో, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి మేము ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో షూట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి మేము వెళ్తున్నప్పుడు ఎంత థిక్ అంటే అక్కడ మీకు లైట్ పెడితే మొత్తం పురుగులన్నీ అక్కడికి వచ్చేస్తాయి, థిక్ ఫారెస్ట్. సో మేము డోర్లు వేసుకొని లైట్స్ ఆన్ చేసుకొని తినాలి. తర్వాత పురుగులు వెళ్ళిపోయే చూసుకుని మేము బయటకు రావాలి. ఇప్పుడు లైట్ ఉన్న చోట బానే ఉంటారు, లైట్ ఆఫ్ అయిన చోట ఇలా ప్రాపర్టీ తీసుకుని అంటే భయం అక్కడ. అని ఇంకోటి నైట్ 3 o'clock 4 o'clock అండి భయం మీద చెప్పండి, అడవులు లాంటి ప్లేస్ లో. ఆ టైంలో కూడా షూట్లు చేస్తారు మీరు? ఎక్కువ టైం ఆ టైమే. అసలు పాములు ఉన్నాయో ఏంటో కూడా తెలియదు, అంత డెన్స్ ఫారెస్ట్ లో. ఆ టైంలో ఏంటంటే కొంచెం ఫాగ్ కూడా ఉంటుంది, అందుకని చెప్పని ఏమైనా మీకు ఏమైనా ఉపయోగపడద్దు అని చెప్పనా? ఇంకోటి అప్పుడు కూడా వర్షం అట్లా లైట్ గా పడేది. ఓకే. మా భయం ఏంటంటే ఈ అమ్మాయి ల్యాంప్ పట్టుకుని ఒక ఫారెస్ట్ లోని ప్లేస్ లో నడవాలి. ఓకే. ట్రైలర్ లో ఉంది చూసారా? ఇలా మొత్తం గుబురు ఉంది. అక్కడ ప్రాపర్టీ ఏం చేసామంటే మొత్తం చెట్లకి ఎక్కడెక్కడైతే వైట్ పెయింట్ ఉందో మొత్తం బ్లాక్ అయిపోయించాను. నాకు ఏ డిస్ట్రాక్షన్ వద్దు, ఈ అమ్మాయిను ఆ లొకేషన్ మాత్రమే కావాలి. అమ్మో, చెట్లకు కూడా బ్లాక్ పెయింట్ వేయించారు. మీకు ఫామ్ హౌస్ చెట్లకి ఏంటంటే కొన్నాటికి చద పట్టుకునేది వైట్ పెయింట్ వేస్తారు. ఓకే. ఓకే. అవి ఫ్రేమ్ లో చాలా ఏదో ఒకలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇమీడియట్ గా పెయింట్ వేయించాను అనమాట. వేయించేసిన తర్వాత అమ్మాయి వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే పాపం లెక్క ప్రకారంగా తిని వస్తున్నప్పుడు మేము మొక్కలు కొట్టేయాలి. స్నేక్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఆ చిలుకూరు అటు సైడ్ ఫారెస్ట్ లో.
నా భయం ఏంటంటే అరే ఒకసారి చూసుకోండి మొత్తం క్లియర్ చేయండి అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే పావును ఉన్నాయి లేదు ముందు మమ్మల్ని వెళ్ళమంటాడు ఏంటి అని చెప్పి సార్ మీరు భయపడుతున్నా కదా నేను వెళ్తాను ఫస్ట్ నేను వెళ్ళాను మొత్తం క్లియర్ అయిన తర్వాత బికాజ్ ఐ మేక్ షూర్ వన్ యాక్ట్రెస్ స్టెప్పింగ్ ఇన్ టు ద లొకేషన్ అక్కడ ముళ్ళు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయని చూసుకోవాలి వాళ్ళు పడ్డారు అనుకోండి ఇంకో గంట టైం వేస్ట్ అయిపోద్ది నేను అంటే సేఫ్ జోన్ కోసం షూ వేసేసుకునేదాన్ని నాకు మహా భయం స్నేక్స్ అంటే ఎవరికైనా భయం కదా. ఇంకా కింద కనిపించకుండా బ్లాక్ షూ వేసేసుకునేదాన్ని అనమాట. అంటే వాటర్ కూడా వర్షం వస్తూ ఉండేది ఆగుతూ ఉన్నప్పుడు భయం, ఆ వాటర్ కూడా చిరాగ్గా ఉంటుంది కదా. సో దట్ అండ్ ఇంకోటి హిచ్చింగ్ వచ్చేది అక్కడ ఏమన్నా ఈ చెట్లు తగులుతున్నప్పుడు కాళ్ళకి హిచ్చింగ్ వచ్చేది, అందుకని షూ వేసుకునేదాన్ని ఎక్కువ. అయితే ఎంజాయ్ చేశారు, అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కానీ చేస్తున్నప్పుడు మనకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కానీ తర్వాత ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. ఓకే, ఇంత హార్డ్ వర్క్ చేసాం కదా అప్పుడు తెలీదు, ఆ క్షణం నైట్ ఏంటి నా డైరెక్టర్ ఇంత లేట్ కొంచెం 5 నిమిషాలు లేట్ అయినా చేస్తూ ఉంటాడు అంటే దట్ మీన్స్ రండి రండి అని ఓకే అనుకున్నప్పుడు అనిపించేది. బట్ ఇట్స్ లైక్ స్వీట్ మెమరీస్ ఆల్. అంటే ఇప్పుడు ఈ మరణం అని చెప్పని చెప్తున్నారు కాబట్టి మీరు డ్రీమ్ ట్రావెలింగ్ అని చెప్పని అంటున్నారు కదా, మరి ఇందులో ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లాగా అట్లా ఏమైనా చేపించారా మేడం చేత కానీ మీరు కానీ ఏమైనా చేశారా? లేదు లక్కీగా ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ పెట్టలేదు ఆ సినిమాలో అప్పుడు మేము షూట్ చేసినప్పుడు. ఇప్పుడు సినిమాలన్నీ బ్లాక్ మ్యాజిక్ మీద వస్తున్నాయి. అదే అందుకని అప్పుడు ఇదేమవుద్దంటే ఫేడ్ అవుట్ కాన్సెప్ట్ అయిపోద్ది. నాకు ఎందుకో అనిపించి అసలు ఆ కాన్సెప్ట్ని పెట్టద్దు, టచ్ చేయలేదు అసలు టచ్ చేయలేదు. టచ్ చేయకుండాను బ్లాక్ మ్యాజిక్ గురించి ఒక మాట మాట్లాడతాను. సో మై వే ఆఫ్ యాక్చువల్లీ టెలింగ్ ద స్టోరీ ఏదైతే తన డ్రీమ్లో వెళ్తానన్నది నేను ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. అది మరీ ఓవర్గా కాకుండా కొంచెం కన్విన్సింగ్గా తీసుకున్నాను. బట్ నాకు భయం ఉంది చూపిస్తున్నప్పుడు, ఇలా చేస్తే అలా వెళ్ళిపోతారా అని అంటారేమో భయం ఉంది. బట్ లక్కీలీ ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. మీకు పెద్ద పెద్ద సినిమాల్లో తీసుకున్న లాజిక్స్ పట్టుకుంటే ఆగిపోతాం, లాజిక్ని పట్టుకోకుండా స్టోరీలో తక్కువ అలా తీసుకెళ్ళిపోతే ఆ లాజిక్ అనేది మర్చిపోతారు. బికాస్ దే గాట్ క్యారీడ్ అవే. I tried to do this and luckily we passed. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేసిన మూవీతో ప్రేక్షకుల్ని మీరు చేసిన 2 hours 2.5 hours కూడా వాళ్ళకి బోర్ కొట్టించకుండా ఉంటుందని చెప్పని అనుకోవచ్చు. 300%. 300%. ఎక్కడ బోర్ కొట్టదు, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అంటే మేము చేసిన సినిమా మాకే అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే. ఓకే, నేను మూవీ చూస్తున్నప్పుడు అప్పుడు అయిపోయిందా అనిపించింది. అది ఎంతైనా సరే ఇంకా అంటే మనం చేసినప్పుడు ఇంకా వస్తుంది ఈ సీన్ ఆ సీన్ ఇలా తెలుస్తుంది కదా, నేనైతే అలా ఫీల్ అయ్యాను. ఓకే, ఎక్కడ బోర్ అనిపించలేదు. భయం అయితే 2 చోట్ల నేను భయపడ్డా, నేను చేసిన సీన్స్కి నేనే భయపడ్డా. మీరు దీనికి ఏమైనా ఛాలెంజెస్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందని చెప్పని అనుకోవచ్చా? అంటే అంత భయంగా ఏమైనా భయపెట్టించేలాగా లేదంటే క్యూరియాసిటీగా ఉంటుందని, డిఫరెన్స్ ఉంటుందని ఇప్పుడున్న మూవీస్కి వాటికి ఏమైనా ఛాలెంజ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా మీది? ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ అంటే వేరే సినిమాలతో ఛాలెంజ్? ఎస్, అంటే పబ్లిక్కి ఛాలెంజ్ అంటే ఒకటండి, బోర్ ఫీల్ అవుతారు. ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు చూసే ఎందుకు వచ్చానా అని ఫీల్ అయిన సినిమాలు ఉంటాయి. నేను రీసెంట్ టైంలో కూడా చాలా ఉన్నాయి. పెద్ద హిట్ అని అనుకున్నా కూడా కాన్సెప్ట్ నచ్చిన సినిమాలు ఉన్నాయి. బట్ ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే మనం చెప్పొచ్చు హానెస్ట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ ఎవరైనా సరే మూవీని, కొంచెం ఈ హర్రర్ ఫిల్మ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎక్కడ వేస్ట్ అనిపిస్తుంది, ఈ సీన్ ఎందుకు పెట్టారనే వేస్ట్ అయితే అనిపించదు. అండ్ ట్రావెల్ అవుతూ ఉంటాం, ఇప్పుడు ఆ మూవీతో పాటు వీళ్ళు ఆడియన్స్ కూడా ట్రావెల్ అవుతారు. సో అదైతే ఐ కెన్ అష్యూర్ దట్ అక్కడ బోర్ ఏమి ఉండదు, ఎక్కడ బోర్ ఉండదు అండ్ వేస్ట్ అనిపించదు. అంటే ఇందులో మళ్ళీ రొటీన్గా అంటే సాంగ్స్ కానీ ఇట్లా అన్నీ ఏం లేదండి, ఏముండవు. నా క్వశ్చన్కి ఆన్సర్ లాక్కుంటుంది, ఆన్సర్ చెప్పనండి, అది చూద్దాం. అయితే సాంగ్స్ అయితే లేవు నాకు తెలిసి. అది లేవు సాంగ్స్ లేవు మాకు పెట్టచ్చు కదండి, నువ్వు సాంగ్ పెట్టచ్చు. యాక్చువల్గా ఇప్పుడు హర్రర్తో ఒక సాంగ్ చేపిస్తే అయిపోయి కదా సార్. ఈ సినిమాలో ఏంటంటే ఎక్కడ కూడా హీరోయిన్ కెమిస్ట్రీ అన్నది ఉండదు. తిను వేరు, అంటే తిను ఒక హీరో హ్యాండిల్ చేస్తున్న కేసు తిను. ఓకే సో నా తాలూకా ఫ్లాష్ బ్యాక్, నా తాలూకా లవ్ స్టోరీ ఇవన్నీ వేరు. సో షీఈ్ ఆఫ్ ద ట్రాక్, తిన్ ప్లాట్ వేరు, నా ప్లాట్ వేరు. నేను ఓన్లీ తిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రం వస్తున్నాను. ఇద్దరే సపరేట్ 2 స్టోరీ ప్లాట్స్ రన్నింగ్ ప్యారలల్లీ. అలా తీసుకెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. సరే సార్, ఇప్పుడు మరి మీరు చేసిన మూవీ అనే దానికి బడ్జెట్ చూసుకున్నా కానీ లేదా కాస్టింగ్ చూసుకున్నా కానీ, కాస్టింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్గానే ఉన్నారు ఇందులో. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక అంత కంటెంట్ మీద నేను వెళ్ళాను, ఎవరైతే స్పెసిఫిక్గా ఉంటారో క్యారెక్టర్స్ ఏవైతున్నా అవే మెయిన్ ఇంకా అని చెప్పాను. క్యారెక్టర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నారు. మరి ఇంత మంచి ప్రాజెక్ట్ని డిలే చేసుకుని మీ స్ట్రగుల్ అనేది చెప్పారు, రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు సక్సెస్ అనేది ఇస్తుందని చెప్పి అనేది మీరు బిలీవ్ అవుతున్నారు 100%. ఇప్పుడు అంటే ఇప్పుడున్న
సిచ్యువేషన్లో మూవీస్ అనేవి ఇప్పుడు ఎలా అంటే చిన్న సినిమాలు వచ్చేటప్పటికి కంటెంట్ ఉన్న మూవీస్, మ్యాక్సిమం కంటెంట్ ఉన్న మూవీస్ అన్నీ కూడా చిన్న సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి ఇప్పుడు వచ్చేటప్పటికి. భారీ బడ్జెట్తో భారీ ప్లాన్తో వచ్చిన కొన్ని ఏంటంటే బెడ్స్ కొట్టడం అట్లా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ మూవీ అనేది కాంపిటేటివ్గా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మేము ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది థియేటర్కల్ రిలీజ్ అనుకుని నేను చేయలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఫస్ట్ ఓటీటీ అనుకుని నేను చేశాను, బికాజ్ వీ టార్గెటెడ్ ఆన్ కోవిడ్ తర్వాత అందరూ ఓటీటీకి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. అవును, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది థియేటర్కల్ ఫిల్మ్ లాగా అయ్యింది అవుట్పుట్. ఓకే, ఒకసారి మనం అనుకున్న దానికన్నా బాగా కుదిరింది అనుకోండి, దెన్ వీల్ అండర్స్టాండ్ ఓకే ఇది ఇక్కడ. నేను చాలాసార్లు మల్టీప్లెక్స్కి వెళ్తున్నప్పుడు మరణంగానే వస్తే ఎంత బాగుండు, ఇదే థియేటర్లో మరణం పడితేనా అని అనేవాడిని, చాలాసార్లు అనేవాడిని. ఈ 3 yearsలో నేను ఎక్కడ ఏషియన్కి వెళ్ళినా, పీవీఆర్కి వెళ్ళినా, ఐనాక్స్కి వెళ్ళినా అనేవాడిని ఆ సౌండింగ్ అది చూసి. బట్ ఎక్కడో మరి తదాస్ దేవతలు ఉన్నారేమో, థియేటర్కి వెళ్ళి అయ్యింది అది. సో ఇక్కడ మనం ఫీల్ అయ్యేదానికన్నా ఆడియన్స్కి ఏ కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తున్నాడో చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ ఫీల్ తెలియాలంటే వీ హ్యావ్ టు టెస్ట్ బై స్క్రీనింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మనకు తెలిసిన వాళ్ళు, మనతో మనం జడ్జ్ చేసే వాళ్ళు, మనకు పడలేని వాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి సినిమా కూర్చోబెట్టి చూపించాలి. వాళ్ళందరూ కూడా ఏదైనా పాయింట్ చెప్తున్నారంటే మనం ఫెయిల్ అవుతున్నట్టు. బట్ యూ డోంట్ బిలీవ్, అన్ని చోట్ల ఒకటే రివ్యూ ఉంది. నాకు జేడి చక్రవర్తి గారు కానీ ఫస్ట్ మూవీ ఆయనకే చూపించాను. ఓకే, ఎందుకంటే స్టోరీ నేను రాస్తున్నప్పుడు సార్ నేను ఈ స్టోరీకి వెళ్తున్నానంటే ఆయన చెప్పాడు స్టోరీ చాలా బాగుంది సార్, బట్ ఎగ్జాసిజం డీల్ చేయడం అంత ఈజీ కాదు, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి, ఓకే, నువ్వు ఎగ్జాసిజం టచ్ చేస్తున్నావు చూసుకో, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ డిజైన్ ద సౌండ్ అని చెప్పారు. సో దాని తర్వాత ఫస్ట్ కాపీ నేను ఆయనకి చూపించగానే లాస్ట్లో ఈయన ఎప్పుడు ఏదో తప్పులు చెప్తారు కదా, అందులో వాళ్ళు హొరర్లో దిట్టాలు ఆర్జీవి గారి టీం అందరూ. అవును, చూడగానే లాస్ట్లో గూస్ బంప్స్ చూసావా అని చెప్పి చూపించాడు ఆయన. అయ్యా చాలా బాబు అనుకున్నాను. సేమ్ మారుతి అన్న కూడా చూసిన తర్వాత ఏం చెప్తారో అనుకున్నాను, బాగా తీసావు శైలేష్ అని చెప్పి మా ప్రొడ్యూసర్స్ అనగానే అమ్మాయి అనుకున్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మేడ్ మీ కాన్ఫిడెంట్ మనం వెళ్ళొచ్చు ముందుకి. అంటే ఇప్పుడున్న కంపేర్ చేసుకుంటే మీరు ఈ మూవీకి ఇన్స్పైర్ అవ్వడానికి కారణం? కాన్స్టంటిన్ అనే ఫిల్మ్ కేనో రివ్యూస్ ఉంది, ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో కొన్ని క్యారెక్టర్స్ నాకు డ్రీమ్స్ ఉన్నాయి చెయ్యాలని. ఇలాంటి కథ ఒకటి రాదు అంటే జనరల్గా ఒక హీరో వెళ్ళి 10 మందిని కొడతానడం ఇట్స్ రొటీన్ థింగ్. 10 మంది దెయ్యాలు వచ్చినా నేను భయపడను అన్నట్టు. జస్ట్ ఇమాజిన్ అడు బరియల్ గ్రౌండ్లో కూడా ఒకడే వెళ్తాడు అన్నట్టు ఉండి, అలాంటి వాడు ఒక అమ్మాయి అని ఇమోషన్ భయపడతాడు అంటే గర్ల్ ఇస్ మోర్ స్కేరియర్ దెన్ డెమన్ అని అర్థం. ఓకే, అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, అది ఇక్కడ వర్కౌట్ అయింది. మేడం మీరు చెప్పండి మేడం, ఏంటి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్తో? అంటే ఇప్పుడు మీరు మూవీ స్టార్ట్ చేసి నియర్లీ ఒక 2-3 years ఏమవుతుంది? స్టార్ట్ చేసి కదా ఐ మీన్ కాపీ వచ్చాడు, ఫస్ట్ కాపీ వచ్చాడు. మరి అప్పటి నుంచి మూవీ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మీరు ఏ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు ఇప్పుడు? నేను తెలుగు 2 చేశాను, అది అయిపోయిన తర్వాత అవి రిలీజ్కున్నాయి. అది కాకుండా ఇప్పుడు 1-2 తమిళ్ ఉన్నాయి. ఓకే, తమిళ్ కూడా. మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నాను లేండి, వేరే పర్సనల్ వర్క్ మీద ఒక 1 year నేను వేరే పనిలో తిరిగా. రైట్, పర్సనల్ వర్క్ కూడా మాకు తెలుసు. అదే అంటే నేను మధ్యలో లేను, యూఎస్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత అంటే అంతా ఆఫ్లో ఉండే, అంటే ఈ మీడియాకి నేను దూరంగా ఉన్నా, వేరే దగ్గర యాక్టివ్గా ఉన్నారు. అక్కడ యాక్టివ్ ఉన్నా. ఎలా ఉంది మేడం గోపాల్పురం? ఇప్పుడు మీకే తెలియాలి. అవునా? ఆల్ గుడ్ కదా. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఓకేనా అంతా? లేదు సార్, ఇప్పుడే కదా వచ్చింది. ప్రశాంతత అనేది రాజకీయానికి ఎప్పుడు ఉండదు, అంతేనా? ఎవరికీ ఉండదు. ఈ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఓడిపోతే ఇది ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఒకటేమంటే ఐ బిలీవ్ కంపారిటివ్లీ ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకుంటే ఏపీ కొంచెం హైయెస్ట్, కొంచెం రేంజ్ వైజ్గా లైక్ దానిలో హై అయిపోయింది వెంటనే. ఇప్పుడు వితిన్ 3 daysలోనే పెరిగిపోయింది. సో దీనిలో అలా చూసుకుంటే హైదరాబాద్ డౌన్ అవుతుంది, అది ఫస్ట్ నుంచి అనుకున్నదే. సో చూద్దామండి, ఇప్పుడే కదా వచ్చారు, ఇంకా వెంటనే తెలియదు. ఇట్ విల్ టేక్ టైం, 1 year వరకు టైం పడుతుంది. మీరు పక్కా ఆంధ్ర కదా మేడం? అవునండి, మీరు పక్కా ఆంధ్ర. ఆంధ్ర గోదావరి జిల్లా కాదు, అంటే ఆర్జీవి గారు ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి ముంబై ఏమో అనుకున్నారు. అంటే ఇంకోటి పేరు కూడా కొంచెం నాది ఒక సింగిల్ వర్డ్ ఉంటుంది, తర్వాత ఉంటది కదా, చాలా మంది అన్నారు. అవును, నేను ఈవెన్ దో ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నన్ను తెలుగు అనుకోలే. మొత్తం స్టోరీ అంతా 3 గంటల సేపు ఆయనతో కూర్చొని, నేను ఒక రైటర్ రత్నం గారు అని తమిళ రైటర్, ముగ్గురం కూర్చున్న తర్వాత నేను తెలుగులో ఒక వర్డ్ యూజ్ చేసినప్పుడు తెలుగు అమ్మాయివా అన్నాడు. నేను మళ్ళీ చుడీదార్ వేసుకుని తెలుగులో సార్ అని నేను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడేదా అన్న, ఇలా తెలుగులో మాట్లాడేదా అని అన్న, మాట్లాడొచ్చా అనేటప్పటికి
ఇలా చూసి తెలుగా అన్నాడు. నువ్వు తెలుగు అమ్మాయివా, ఇప్పుడు దాకా నువ్వు ఎవరు నార్త్ ఏమనుకొని నేను, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అంటే రైటర్ కూడా మా తమిళ్ కదా, అవునవును. అందుకేమో అనుకున్నాను నేను. అన్నప్పుడు తెలుగు వేశారు గోదావరి జిల్లా అన్న. ఇక అప్పుడు అంటే మేబీ నేను అడిగా ఎందుకు సార్ అంటే లుక్ పేరు అన్నీ ఉన్నాయిలే అన్నారు వీళ్ళగా. అలా కాదు మేడం, ఇప్పుడు మీరు స్పోర్ట్స్ గర్ల్గా ఉన్నారు, నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడేమో యాక్టర్గా ఉన్నారు, తర్వాత రీసెంట్ డేస్లో పొలిటీషియన్గా కూడా ఉన్నారు. ఎందుకని ఇన్ని స్టెప్పులు ఏంటి అసలు, ఏంటి అంటే బెటర్మెంట్ ఏమైనా చూస్తున్నారా యాక్చువల్గా అది కాదండి ప్రొఫెషన్లో? ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మీరు స్పోర్ట్స్ అన్నారు, అది చిన్న ఏజ్లోనే మేబీ 6th 7th స్టాండర్డ్లో 30 నేషనల్స్కి వెళ్ళాను ఆ ఏజ్లో. సో అంటే చిన్న ఏజ్ నుంచే ఐ స్టార్టెడ్ మై స్పోర్ట్స్. అందులో ఒక పీక్ చూసేసాను నేను. ఒక 10th క్లాస్ వచ్చేటప్పటికి ఎవ్రీడే వసుంధరలో మెయిన్ ఎడిషన్ పెద్ద ఫొటోస్ అంటే బోర్ అయిపోయింది. అది నా మెంటాలిటీ చెప్తున్నా, అది అయిపోయింది. కానీ అప్పుడు ఉన్నప్పుడు కూడా నాకు డ్రెస్సెస్ మీద కలర్ కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నా ఓన్ ఆ ఏజ్లోనే నా ఓన్గా నేను వెళ్ళినా, నేను డిజైన్ చేసుకునేదాన్ని కాదు. ఈ రాజమండ్రి షాపింగ్కి వెళ్ళినా కూడా నా సొంతంగా నాకు ఎంతో కొంత, వీళ్ళందరూ మా మదర్, మా ఇంట్లో అందరికి ఒక బడ్జెట్ ఉండే, నా ఒకదానికి ఒక బడ్జెట్ అయ్యేది ఫస్ట్ నుంచి. సో అది దానిలో ఏదైతే టఫ్ అనుకుంటామో అది చేయాలనేది నా కాన్సెప్ట్. నాకు చిన్న కాన్సెప్ట్ కాదు, ఇష్టం. ఇది రాదు అంటే చేసి చూపిస్తుంది. అది ఇప్పటికీ కూడా నేను కబడ్డీ ఆడినప్పుడు కూడా నా చెయ్యి ఇరిగిపోయింది, సిమెంట్ కట్టేశారు, మీకు లైవ్ వచ్చేది అది. నేను ఒక మ్యాచ్ ఓడిపోయేటప్పటికి, అదే ఆడేటప్పటికి ఓడిపోయింది, బట్ అదే సిమెంట్ కట్టేసుకుని ఫినాలే ఆడాను నేను. 10 lakhs నేను విన్ అయ్యా. మీరు ఆ మ్యాచ్ చూస్తే ఇప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. బాడీతో సంబంధం లేదు, బాడీ యాక్సెప్ట్ చేయాలి మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే. అది బిలీవ్ చేస్తాను నేను. అండ్ నిఫ్ట్లో నువ్వు సీట్ కొట్టలేవు అది అన్నారు, సరే చూద్దాం ఎందుకు చేయలేవు అని. ఈవెన్ నేను బయట వెళ్ళి మాస్టర్ చదువుకోవడానికి కూడా కారణం ఒక డైరెక్టర్ ఉదయ్ కట్టనే. నాకు అమెరికా థాటే లేదు. ఆయన నీ మొహానికి ఎప్పుడన్నా అంటే కైండ్ ఆఫ్ లైఫ్లో నువ్వు అమెరికా అడుగు పెట్టగలవా అంటే సరే అని అమెరికాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను ఆయనకి, దేవకట్టకి. నా ఇంటెన్షన్ ఏమంటే ఇది చేయలేము అనేది కాదు, భగవంతుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడండి, ఎందుకు చేయలేము ఏదైనా. అండ్ పొలిటికల్ అంటారా, నాకు చిన్నప్పటి నుంచి, బికాజ్ మై ఫ్యామిలీ ఇంటూ దట్. ఓకే. సో నాకు మా బ్రదరు బాబాయ్ అంతా కూడా అందులో ఉన్నారు, మా మదర్ ఉన్నప్పుడు కూడా అందులో ఉండే. సో దట్ నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్నది. అది కాకపోతే బయట ఎప్పుడూ ఎవరికి నేను డిస్కస్ చేయలేదు. అండ్ గ్రౌండ్ లెవెల్లో నేను ఎప్పుడు వర్క్ చేసేదాన్ని, 14లో కానీ 19లో కానీ. ఈ 24లో బయట వచ్చాను. ఓకే. అంటే కలవడం జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. రెండోది ఈయన్ని ఎవరు మిథున్ అన్ననే ఎక్కువ కలిసేదాన్ని. మిథున్ రెడ్డి గారిని ఎక్కువ, అంటే అందరినీ, ఒక జగన్ గారు తప్ప అందరూ ఆ క్యాడర్లో ఉన్న అందరినీ కలిసాను. తర్వాత టర్న్ టు టీడీపీ లాస్ట్లో. వాళ్ళు కూడా సీట్ ఇస్తానని అది అని అచ్చెన్నాయుడు వీళ్ళందరూ పిలిచి మాట్లాడారు, కానీ అది కూడా అవ్వలేదు. బట్ అట్ ఈస్ పొలిటికల్, అంతే అలాగే ఉంటుంది. బట్ నెక్స్ట్ 29లో మాత్రం బై గాడ్స్ గ్రేస్ అంతా డెఫినెట్గా అయితే ఉంటాం. యాక్టివ్ పొలిటిషియన్ గా ఉంటారా? 100%. మా సినిమా ట్రైలర్ ఓపెన్ చేపిస్తాం. ఓ మై గాడ్, ఇక్కడ చూసారా? 100% ఎనీ టైం నేను వస్తా. అంటే అది మెయిన్ కోర్, నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం. అది మనకి ఒక దాని మీద ఉండదు కదా. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫుడ్ దగ్గరే మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఏజ్ పెరిగే కొందే మనకి మెచ్యూర్డ్ లెవెల్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఒకదాని మీద నుంచి ఒకటి, అది ఇప్పుడు సినిమా అనేది ఒక్కటే నాకు తెలిసి బోరు కొట్టదేమో జనాలకి. నాకు తెలిసిన ఒక దానిలో ఒకటి రాజకీయం బోరు కొట్టదు, అందులో దిగినప్పుడు. రెండో సినిమాలో దిగినప్పుడు ఎప్పటికీ బోరు కొట్టదు. మిగిలిన ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా బోర్ ఉంటుంది. నేను నా పర్సనల్ ఫీలింగ్ అది. నాకు రెండో దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఇది ఎందుకంటే రెండు రోజు తెలిపోతారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవ్రీ డే దీని మీద పని చేయాలి, బ్రెయిన్ ఖాళీ ఉండదు, మన వరకు మనం వెతుక్కోవాలి. అలాగే పొలిటికల్, రేపొద్దున వీడేమంటాడు ఆడేమంటాడు ఇది వెలిగిస్తాం అనేది మైండ్ ఆల్వేస్ థింక్ చేసేది. ఈ 2 jobs ప్రతి విమర్శకి సమాధానం చెప్పాలి అందరికీ. అండ్ మనం ఏది ఎటు వెళ్ళినా కూడా 3rd eye ఓపెన్ అయి ఉంటుంది. మన కళ్ళు 2 కాకుండా 3వ కళ్ళు ఒకటి ఉంటుంది మన మీద. నువ్వేమని చేయి. ఒకరోజు నేను మా ఇంటి ముందు అరౌండ్ 11 o'clock నేను ఒక బ్రేక్ఫాస్ట్కి వెళ్తే ఎవరో చెప్పారు 1 o'clock శ్రీ బయట తిరుగుతుందని చెప్పారు. వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళింది 9:30, 11 కూడా కాదు, నేను అసలు ఇంట్లోనే ఎక్కువ ఉంటా. అప్పుడు నాకు అడిగినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఓహో, నేను వెళ్ళి 9 o'clock 1 o'clock చెప్పారా అని చెప్పి. అంటే మనకి తెలియకుండా ఒక ఫుడ్ తినేది కూడా ఇదా అనిపించింది నాకు. అరౌండ్ 9:30 అంటే ఏముందండి ఆ టైం, అది నా ఇంటి ముందు. అంటే నేను ఎందుకంటే మనకు తెలియకుండా దట్ టైమ్ ఐ వాజ్ లైక్, నేను పొలిటికల్గా ఆ టైంలో కూడా ఉన్నాను కదా, మనకి తెలియకుండా ఎప్పుడు మన చుట్టూ ఒక 3rd eye ఉంటుంది. ఐ బిలీవ్ దట్ వే. పని పట్లేనా ఇట్స్ మనకి షాడో, అది ఆ షాడో ఎప్పుడు వ్యాకే ఉంటుంది.
ముందుకు ఎప్పటికి రాదు. అది లేదు అలాగని చెప్పి ఎందుకు మనం నేను తన బర్త్డే ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. ఓ మై గాడ్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మేడం. Thank you. అంటే నేను ఎప్పుడు నా బర్త్డేకి అసలు ఉండి నేను ఓకే. ఇయర్ బయ ఉన్నా ఇక్కడ. రెండోది చాలా మంది పాపం నాకు నిన్న ఫోన్ చేసి 10:30, 11 వరకు నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ బిగ్ బాస్ ఫ్యాన్స్ అని, అది వరంగల్ చాలా చాలా ఊర్ల నుంచి వచ్చారు. నేను కూడా కొంచెం షాక్లో ఉన్నా, మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి. అంటే ఇంటికి వచ్చే ఫ్యాన్స్ అంటే అంత దూరం నుంచి వస్తారు అనుకోరు కదండి. ఇప్పుడు ఊర్లో అంటే అది వేరు, మన సొంత ఊరిలో. హైదరాబాద్లో కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పొద్దున్నే నేను రెడీ కూడా అవ్వకుండా ఒక ఫ్యామిలీ వచ్చింది వరంగల్ నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి రెడీగా అలా కేక్ పెట్టుకుని, నేను బ్యాడ్మింటన్ నుంచి వచ్చి అప్పుడే నేను రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ వెయిట్ అండి 10 నిమిషాలు అని చెప్పి వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నా. కానీ అలాంటి వాళ్ళు ఐ రెస్పెక్ట్ దెమ్, బికాజ్ ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మన టైం వాళ్ళకి ఇవ్వాలి. సూపర్ సార్. సాగర్ గారు, ఇప్పుడు శైలేష్ గారు, ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్తో ఉన్నారో, అంటే ఒక డైరెక్టర్ అనేది ఆ విజన్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూపిస్తారు, అవుట్పుట్ అనేది. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇప్పుడు రాజమౌళికి కానీ, లేదంటే పూరి జగన్నాథ్ గారు కానీ, ఇలా వాళ్ళ డిఫరెంట్ స్టైల్ అనేది వాళ్ళకి ఒక ఐడెంటిటీగా ఉండిపోయింది. ఇప్పుడు రేపు ఫ్యూచర్ ఇంకా మీ ఫిలిమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఈ హర్రర్ బేస్ చేసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తారా, లేదంటే కాన్సెప్ట్లు అంటే కంటెంట్ని బేస్ చేసుకుని మీరు చేస్తారా? నాకు యాక్చువల్గా యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. నేను పెరగడమే చైనీస్ సినిమాలు చూస్తూ పెరిగాను. అంటే యాక్షన్ సినిమాస్ అంటే ఇప్పుడు మన బోయపాటి గారు, బాలయ్య బాబు గారు, అసలు అది కాదండి. అలా కాదంటారా? ఇవి మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ యాక్షన్ ఫిల్మ్. ఓకే, రైట్. జెట్లీ, కియానూ రీవ్స్వి, తర్వాత డోనియన్, ఆ స్టైల్లో సంథింగ్ హై ఇంటెన్సిటీ ఫైట్స్, విచ్ ఇస్ వెరీ న్యాచురల్ అండ్ టెక్నికల్, లైవ్ యాక్షన్ లాగా ఉండాలి. కొడితే రబ్బర్ లాగా అలా ఎగరడాలి, ఇవన్నీ మనం చెయ్యను కూడా నేను అసలు. సో నాకు అంటే ఆర్టిస్టులు ప్రిపేర్ అవ్వాలి, స్టంట్స్, హీరో అండ్ అందరూ ఒకటే. హీరో ఎంత కష్టపడాలంటే మిగతా ఫైటర్స్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు కూడా అంతే కష్టపడాలి. సో ఆ బేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలి నాకు. మీ కాన్సెప్ట్ బాగుంది సార్, అది డిఫరెంట్గా అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మరి ఈ కాన్సెప్ట్కి సెట్ అయ్యే వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నారా, లేదంటే బయట ఇండస్ట్రీని తీసుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ సీన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ ఇద్దరమ్మాయిలతో బ్యాంకాక్లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైటర్స్ అందరూ వియట్నాం నుంచి వచ్చారు. ఆ ఫైట్ స్టైల్ దాన్ని వింగ్ చన్ అంటారు, ఈ చేతులు వాడేది. ఆ స్టైల్ని వియట్నాం నుంచి ఫైటర్స్ తీసుకొచ్చి బన్నీ గారు ట్రైనింగ్ ఇచ్చి అంత చేస్తే విత్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఎఫెక్ట్స్, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మ్యూట్లో ఉంటుంది. పూరి గారు చేస్తారు అంటే ఎక్స్పెరిమెంట్స్, సూపర్ ఫైట్. అక్కడ ఎందుకు వచ్చిందంటే ఎఫర్ట్, అక్కడ స్టంట్ మ్యాన్ ఎంత ఎఫర్ట్ చేశారో హీరో కూడా అంత ఎఫర్ట్ చేశాడు కాబట్టి అది సింక్లోకి వచ్చింది. అలాంటి ఫైట్స్ రావాలి. అండ్ తర్వాత RRR, ఇప్పుడు అప్పర్ ద లెవెల్ ఫైట్స్ ఉంటాయి. RRRలో చూడండి, ఇక్కడ బుల్లెట్ నుంచి గుర్రం మీదకి వెళ్ళడం, గుర్రం నుంచి బుల్లెట్ మీదకి వెళ్ళడం, కొంచెం ఆ స్కేల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ వాటిలో ఉంటాయి, బిల్డింగ్ మీద జంప్ చేసేది న్యాచురల్గా తీసుకుంటాం. అంటే ఇవి విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ ఫైట్స్. మెన్ ఇన్ బ్లాక్ వేరు. అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా హీరో మూమెంట్ ఎక్కువ ఉండదు, మీకు సరౌండింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు జాన్ విక్ చూసుకుని ఎన్ని చూసుకున్నా మీకు గ్రీన్ మ్యాట్ అండ్ స్టంట్ మ్యాన్ 2 ఎఫర్ట్స్ ఉంటాయి. నేను చెప్తుంది ఏంటంటే ఓన్లీ స్టంట్ మ్యాన్ అండ్ హీరో ఎఫర్ట్స్. ఓకే, ఇప్పుడు ఇవి 2 ఇది ఉన్నాయి కదా. మీరు న్యాచురల్ గా తీసుకొచ్చి గ్రీన్ మ్యాట్ కదా, న్యాచురల్ గా రోడ్ మీద పెట్టి చేయమన్నా సరే చేసేలా ఉండాలి. బట్ మరీ అంత ఎక్స్పెక్టేషన్ కూడా కష్టం, ఎందుకంటే అది హీరోలో ఇన్బిల్ట్ ఉండాలి. సో ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను చేయడానికి రీజన్ ఏంటంటే నేను క్యారీ చేయగలను అనిపించింది కాబట్టి నేను హీరోగా నేను చేశాను. ఇఫ్ సమ్మన్ నాకన్నా బాగా ఎవరు నచ్చారు అనుకోండి, నాకు పెట్టడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు నాకు. దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు వేరే హీరోస్కి కూడా నేను స్టోరీస్ రాయడం, వాళ్ళు పిచ్ చేయడం స్టార్ట్ చేశాను. నాగార్జున గారికి మంచి స్టోరీ రాశాను నేను, ఫెనామినల్ స్టోరీ అది. అంటే నేను ఫెనామినల్ స్టోరీ, నేను కథ బాగా రాశాను చెప్పట్లేదు, ఆయన ఎగ్జిక్యూట్ చేసే విధానంకి ఎలా ఉంటుందంటే మళ్ళీ ఒక శివమణి ఆ స్టైల్ ఆఫ్ నాగార్జున గారిని, అంటే మేము విజిల్ వేసాను అసలు ఆయన సినిమాకి శివమణి, మళ్ళీ బాస్ని అలా చూడాలి, కొంచెం వెస్టర్న్ లో కేకలు పెట్టించాలి. అంటే మీరు ఎలా చెప్తుంటే మీ ఫేవరెట్ హీరో వచ్చాడు నాగార్జున గారు? లేదు, అంటే ఆయన కూడా ఈజ్ మై ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు. నాకు హీరోస్ పెద్ద లిస్ట్ ఉంది, నేను ఇన్స్పైర్ అయ్యే హీరోస్ లిస్ట్ నేనే కొన్ని మర్చిపోతుంటాను. ఇవాళ ఏదో మార్నింగ్ టామ్ క్రూజ్ చూస్తుంటుంటే, టామ్ క్రూజ్ కూడా నాకు ఇష్టం కదా, మర్చిపోయాను ఏంటి, ఎవరిని అడుగుతుంటే లిస్ట్లో మర్చిపోతున్నాను ఏంటి అని. నేను ప్రతి మనిషి నుంచి ఏదో నేర్చుకుంటా. సో నాకు ఇష్టమైన డైరెక్టర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, హీరోలు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సౌండ్ డిజైనర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అంటే ఐ ఫీల్ ఈ అమ్మాయి ఆలియా భట్ ఇస్ ఎక్స్ట్రీమ్. అమ్మాయి ఉడతా పంజాబ్లో చేసిన పర్ఫార్మెన్స్, మై గుడ్నెస్. అండ్ నేను ఇప్పటికీ ఎవరైనా హీరోయిన్స్ ఏదైనా యాక్ట్ చేయాలంటే హారర్ ఫిల్మ్స్
ఉర్మిళ గారిని చూపిస్తా. ఉర్మిళ గారు ద వే షీ టర్న్స్ అర్ ఐస్ లైక్ దిస్ కౌన్ సినిమా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ మాట, సైకోలో అమ్మాయిని చూస్తేనే భయం వేస్తుంది. మీరు చూసారు ఆర్జీవి కౌన్ చూసాను? చూడాలి. చూడాలి, మై గుడ్నెస్. ఉర్మిళ గారు, అలాగే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు కూడా క్షణక్షణంలో ఒక పాట ఉంటుంది, అవును, బాక్సింగ్ చేస్తారు వెంకటేష్ గారితో. 2 secondsలో 4 రియాక్షన్స్ ఇస్తుంది కూడా. 2 secondsలో కొట్టి ఇలాగన్నా ఏదో సడన్గా ఇస్తుంది, అంత స్పాంటేనియస్గా. నేను హీరోయిన్స్కి చెప్తా, ఇది ఒకసారి చూడండి, కొంచెం స్పాంటేనియస్గా ఉండాలి, అంత స్పీడ్గా ఉండమని అనట్లేదు, బట్ హౌ దే ఆర్ టేకింగ్ ద క్యారెక్టర్. ఇప్పుడు మీకు అంబర్లో సౌందర్య గారు కానీ ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ని ఇన్హెరిట్ చేసుకొని రావాలి. నరసింహలో రామకృష్ణ గారు అంటే నేను నిజం చెప్పాలంటే ఆ స్టోరీ నేను సరిగ్గా, బట్ షీజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ చేస్తున్నాను సీన్. ఇప్పుడు మేడం శ్రీ గారికి చెప్పారా మరి మీ సినిమాలో మీ హీరోయిన్కి చెప్పారా మరి? అంటే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? చెప్తాను చాలా పాపం టార్చర్ పెట్టేసేవాడిని అమ్మాయిని, ఎందుకు అబద్ధం అంటే నాకు ఆల్రెడీ సినిమాలు చూపించి చూడమని చెప్పలేదు, నేను చూపించలేదు. అంటే మీ కంటెంట్ తగ్గట్టుగా మీకు ఎలా అవుట్పుట్ కావాలని నేను తీసుకున్నాను. క్యారీ చేసే ఈ సినిమాలో క్యారెక్టర్ అంత హెవీ వెయిటేజ్ కాదు, ఇది అలా చూసేది కాదు, ఇది ఒక సటిల్ పర్ఫార్మెన్సెస్. మరి ఎక్స్ప్రెషన్స్ మీద బేస్ ఏ ఉంటుంది. ఉంది అది లాస్ట్ లో ఐ టెల్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను నేను ఇలా రియాక్ట్ అయ్యాలి, ఇంతే మాట్లాడు, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకు అంతే యాక్ట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పకూడదు, సినిమా చూస్తే తెలుస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. షూర్. ఇప్పుడు అమ్మాయి ఏదైనా చేసింది అనుకోండి, ఇలాగా నేను కెమెరా దగ్గర ఉంటాను, నేను చెప్తుంది ఒకటి తను చేస్తుంది వేరేది వెళ్తుంది అనుకో, 3 సార్లు అయినా సరే నేను వెళ్ళి అలా కాదు చూడు అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ మెంటలో వచ్చేది చెప్తున్నాడు రా బాబు అన్నాడు పాపం మనసులో. ఎక్స్పీరియన్స్ రాలేదు, లేదు పాప ఇబ్బంది పెట్టా, నేను వెళ్ళినప్పటికీ అలా కాదు శ్రీ అని అన్నా, షీ యూస్ టు లిజన్ లైక్ ఎ స్టూడెంట్. అది ఉండాలి అందరిలో, ఒక స్టూడెంట్లో వినేది, అవునా ఇలా కాదా మరి ఎలాగా, మళ్ళీ 4 సార్లు 5 సార్లు అయినా సరే మళ్ళీ చెప్తేనే మళ్ళీ అది చేయించేవాడి. సో అలా ఉండాలి. ఎవరైనా ఆర్టిస్ట్ కొంచెం చెప్తే కొంచెం ఇప్పుడు చెప్పగానే ఇమీడియట్గా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అవును, చెప్పినప్పుడు మనకు సింక్లో రావట్లేదంటే మనం డ్రాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే తెలీదు, కథ ప్రకారంగా అలా యాక్ట్ చేయాల్సిందే. ఓకే. సో ఆ విధంగా అయితే పాపం తను కొంచెం కష్టపడింది. ఓకే. లాస్ట్లో బాగుంటుంది పర్ఫార్మెన్స్. ఓకే. మేడం మరి సార్ ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు ఇప్పుడు శైలేష్ గారు, అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఎప్పుడైనా, అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఆయన చెప్పిన దాంట్లో మీకు ఎప్పుడైనా అరే ఎందుకు ఇట్లా ఇసుకిచ్చేస్తున్నారని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి. నేను ఇంకోటి ఏమంటే పేషెన్స్గా చెప్పారా? ఇందులో 2 ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఎంత ఓపిక ఉందో నాకు అంత ఓపిక ఉంది. బాగా చేస్తారు. రెండోది ఏంటంటే నాకు ఇప్పుడు సీన్ లిస్ట్ ఇచ్చినప్పుడు నేను లంచ్ బ్రేక్ లో కూడా మేము వెళ్ళి అటు ఇటు తిరిగే వాళ్ళం కాదు, ఇద్దరం కూర్చునే వాళ్ళం. నెక్స్ట్ సీన్ ఇది కదా, దీనికి ఎలా చేస్తే బాగుంటది, అలా కూర్చునే మామిడి చెట్టు ఉంటుంది, దాని కింద కూర్చొని ఇద్దరు ఇలా లంచ్ అయిపోయిందని దా ఒకసారి కూర్చొసి ఇది దీనికి ఎలా చేయాలి, ఇవి అయ్యి ప్రోగ్రామ్ తో పాటు చెప్పేస్తాను దానికని నేను ఏంటన్నది. సో ఎందుకంటే ఇప్పుడు మనకి అలా వర్క్ చేయడం అలవాటు అయింది అనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు నేను నిజంగా ఆశ్రవి గారి దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ నాకేమంత అనిపించలేదు కష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఏది యాక్టింగ్ చేసినా తీసుకునేటప్పుడు మనకు అంత పెద్ద తెలీదు, బట్ మీరు డైరెక్టర్ మీకు నచ్చిన విధంగా నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది యాక్టింగ్ వాల్యూ. సో దట్ నాకు దానిలో నాకు అదే అనిపించింది. ఓకే, నేను ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సీన్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంతే వెళ్ళిపోయి అలా కూర్చొని ఇంకా ఏదైనా రిలాక్సేషన్ ఉండాలంటే మేము అక్కడ ఏదో జామ్ చెట్లు ఉంటాయి, దీన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుంది, నాకు అది నచ్చుతుంది. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మేము ముందు కథ చెప్పినప్పుడు తను ఎంత ఇన్నోసెంట్ అంటే కొన్ని విషయాలు పాపం తెలియదు అనుకుంటుంది, దాని ఇన్నోసెంట్ యాక్చువల్గా. ఓకే, ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది, హారిక అనే క్యారెక్టర్. ఆ హారిక అనే క్యారెక్టర్ నేను చేస్తాను, మనసులో అనుకుని పిచ్చిది హీరోయిన్ క్యారెక్టర్ రోల్ సినిమా చెప్తుంటే హారిక క్యారెక్టర్ చేస్తానంటే ఎందుకు హారిక చేస్తాను, ఎందుకు హారిక క్యారెక్టర్ చేస్తానంటే అందులో యాక్టింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంది, నేను నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. సరే మదర్ వద్దు, ఇది నువ్వు చెయ్యు, ఇది నువ్వే అనగానే సో దట్ ఈస్ వాట్. సూపర్. అంటే నేను యాక్టింగ్ వాయిస్ గా చూసాను అనమాట. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇందాక అన్నాను కదా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నాను కదా, దట్ ఈస్ రియల్లీ గుడ్. సూపర్ నైస్. రైట్, ఫైనల్గా మీ మరణం అనే మూవీ అనేది ఒక మంచి డిఫరెంట్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పి థియేటర్లో మేము కూడా అనుకుంటున్నాం. మీరు అంతే కాన్ఫిడెన్స్తో వచ్చారు కాబట్టి అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. రైట్, చివరిగా వచ్చేటప్పటికి మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. నాకు భయం, ఎందుకంటే నీ సమాధానం ఇప్పుడు ఏం చెప్తాను నాకే తెలియదు. ఏం లేదు, 1 word బుర్ర ఎక్కడో. ఇప్పుడు నెక్స్ట్ క్యూబ్ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడాలి, పిఆర్ఓతో మాట్లాడాలి, న్యూస్ పేపర్ యాడ్ గురించి మాట్లాడాలి, ఇవే ఉన్నాయి పాయింట్లో. ట్రై చేస్తాను.
చెప్పలేకపోతే నీకు పాస్ చేసేస్తాను. పర్వాలేదు. ఆ పాస్ చేసి చెప్పేస్తారు ఆవిడ. రెడీగా ఉన్నారు. రైట్ సార్, ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు శైలేష్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్ వన్ వర్డ్ లో ఆన్సర్ లోనే ఒకే పర్సన్ చెప్పాలి. రాజమౌళి గారు. రాజమౌళి గారు. ఇష్టమైన హీరో? చాలా ప్రజెంట్ మంది. చాలా మంది చెప్పిన పెద్ద లిస్ట్, కానీ ఐ హావ్ టు స్టార్ట్ విత్ జాకీ చాన్. జాకీ చాన్. అమ్మో, ఇంటర్నేషనల్ వెళ్ళిపోయారు మీరు. రైట్. ఇష్టమైన పొలిటీషియన్? నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. బికాస్ హీ క్రియేటెడ్ అ మ్యాజిక్. ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడంటే ఆయన, ప్రెసెంట్ చెప్పాలంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఏ పొజిషన్లో ఉన్నాడో నేను సినిమాలో ఆ పొజిషన్లో ఉన్నాను. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన ఏమవుతుందో తెలియకుండా అన్నేళ్ళు ఉన్నాడు ఆయన. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి. సో సేమ్ ఇట్ ఈస్ అప్లయింగ్ ఫర్ మీ ఆల్సో. 21st తర్వాత తెలుస్తుంది నాకు కూడా నా స్టోరీ ఏంటన్నది. ఇప్పుడు మంచి సినిమా తీసేసినంత మాత్రాన ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, అది ఎలా వెళ్తుంది అన్నది ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేం. వచ్చిందంటే మాత్రం దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ గోయింగ్ టు అంటే ఇది శైలేష్ అనే నేను చాలా మంచి సినిమాలు ఇస్తాను మా తెలుగు ఆడియన్స్ కని నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సూపర్ సూపర్. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారు. ఈజ్ అ డైనోసార్. నేను డైనోసార్ అంటాను ఆయన. ఎందుకంటే అతను మేనేజ్ చేసే ఆర్కెస్ట్రా అన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్. ఐ థింక్ నో మ్యూజిక్ డైరెక్టర్ కెన్ హ్యాండిల్ దట్. అఫ్ కోర్స్ ఆయన ముందు ఇళయరాజా గారు, ఆ తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ దేవి గారు, మణిశర్మ గారు, అనిరుద్ధ్, వీళ్ళందరూ. బట్ ద వే హీ హ్యాండిల్స్ టూ మెనీ లేయర్స్ ఇన్ అ వెరీ సింప్లర్ వే, ఫెనామినల్. అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు భారతీయుడి పాటలు ఇప్పుడు వినండి, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ, ఆయన వాడిన వైలెన్స్ కానీ, విజిల్స్, మీరు అతను వాడే సౌండింగే డిఫరెంట్ ఉంటుంది. అవును, రైట్. మీకు ఇష్టమైన సినిమా ఒక సినిమానే చెప్పాలి? బాహుబలి. అది నాకు బుక్, అది ఇప్పుడు లెర్నింగ్ బుక్. అది ఇన్ఫాక్ట్ నేను ట్రైలర్ కటింగ్ నేర్చుకుని బాహుబలి ట్రైలర్ నుంచి. ఓకే. అది నాకు ఎడ్యుకేషన్. బాహుబలి ఈజ్ మై స్కూల్. చాలా పిచ్చా సినిమా అంటే. దాని తర్వాత యానిమల్. ఓకే. ఇప్పుడున్న ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో మీరు ఇప్పుడైనా చెప్పొచ్చు, పాత వాళ్ళని ఎవరైనా చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడైతే స్టోరీ మంచిది. నాగార్జున ఇప్పుడు మైండ్లో నేను ఏమని పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. నాగార్జున గారి కోసం సూపర్ స్టోరీ రాశాను. ఓకే. నాకు ఎందుకో 6 సెన్స్ చెప్తుంది, ఒక 2-3 ఏళ్ళైనా ఎంతో నేను చేస్తానేమని. చేస్తే మాత్రం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవుతుంది. అది చెప్పేమంటారు నాగార్జున గారు, ఒకసారి చూడండి. డ్రీమ్ కమ్ ట్రూ అయిపోద్ది అది. సూపర్ సూపర్. ఆల్ ది బెస్ట్ సార్ దానికి అయితే మాత్రం. థ్యాంక్ యూ. రైట్ మేడం, మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఇష్టమైన హీరో? ప్రభాస్. ఎందుకని ప్రభాస్? అందరూ ప్రభాస్ మీద పడిపోతే? నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పుడో కాలేజ్ టైం నుంచి. అవునా? ఎందుకని గోదావరి జిల్లా చెప్పారా? గోదావరి జిల్లానే కాదు కానీ బికాజ్ ఆఫ్ ఓన్లీ పర్సనాలిటీ. ఫస్ట్ పాయింట్ ఆ హైట్, అది బాగుంటుంది కదా అనేది ఫస్ట్. మనకి క్రష్ అనేది అక్కడే ఉంటుందండి. మనసుని ఎవరు చూడరు, ఎవరైనా సరే. పెళ్ళైన తర్వాత మనసు చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఏముండు, పోతాయి. మనసుతో పని ఉండదు సార్ అప్పుడు. పెళ్లికి మాకు ముందు ఏ మనిషిని చూసి మనం పర్సనాలిటీ చూస్తాం. Personality. ఇంపార్టెంట్ అయ్యేది మనసే. సార్ అదే ఫస్ట్ పాపం ఎవరైనా సరే చూసేది ఫస్ట్ పర్సనాలిటీయే. ఓకే, పెళ్లి చూపులైనా ఏదైనా కానీ ఫస్ట్ అమ్మాయి నచ్చిన మధ్య బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు. బై ద వే ఈ రోజు నాకు ఒక కాల్ అదేనండి, వేరే దాంట్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరో అబ్బాయికి ముందు బ్యాంక్ స్టేట్మెంట్ పంపించమంటున్నారంట. నేను ఫస్ట్ టైం విన్నాను అది. నిజం అది. నాకు తెలియదు అది. హెల్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఓకే అడిగి ఏ చెప్తున్నా తప్పులేదు. ఇప్పుడు సరే హెల్త్ అయితే పర్వాలేదు. సిమ్ కార్డ్ ఎంత ఉంటుంది, లక్ష ఎంక్వైరీలు అంటగా ఎంఎస్ నారాయణ గారు. అలాగే ఒక అమ్మాయిని ఇస్తున్నప్పుడు మనం కారుకున్నప్పుడే ఆడు మన ఇంటికి వచ్చి లోన్ ఇవ్వాలంటే ఎన్ని చేస్తాడు, ఒక అమ్మాయి జీవితంలోకి వస్తాం అంటే ఎన్ని ఉంటాయి. లేదు సార్, ఇంతకీ నేను కూడా అది ఎవరో ఒక తెలిసిన ఫ్రెండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పంపించుకున్నారంట ఫస్ట్, నీ అకౌంట్లో ఎంత ఉందని. అది వేరే బ్యాలెన్స్ అయినా పర్లేదు, అది వేరే బ్యాలెన్స్ అయినా పర్లేదు, సీజీలో మార్చుకోవచ్చు. అది అమెరికా, అక్కడ ఇంకా మనకన్నా ఎక్కువ బాగా ఉంటారు కదా. సో దట్ అదే. బట్ ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా ఉండే ఇష్టమో అది ఎప్పటికి ఉండిపోతుందండి. ఇట్స్ ఎ క్రష్ అనవచ్చు, ఏదైనా కానీ. ఆయన ఇష్టం. ఇష్టమైన డైరెక్టర్? నాకు మణిరత్నం గారు. మణిరత్నం గారు? నా పేరు చెప్తాం అప్పటికే సై చేస్తున్నారు ఆయన, మీరు చూడట్లా. పోలేదు హిట్ అయిన తర్వాత ఇంకా శైలేష్ మంచి హిట్ వచ్చింది. శైలేష్ ఇది ర్యాపిడ్ రౌండ్ రియల్ రియాలిటీ చెప్పాలి. సారీ మీ ఆన్సర్ డిస్ట్రాక్ట్ చేస్తాను. ఓకే. అంటే మీరు స్పోర్ట్స్ తో పాటు ఇప్పుడు అంటే స్పోర్ట్స్ అంటే ఆడించలేం గారు మిమ్మల్ని, స్పోర్ట్స్ తో పాటు సింగింగ్ అట్లా ఏమైనా ఉందా? అలా ఏం లేదు. చిన్నప్పుడు పాడే పాటలు వేరు, స్కూల్లో పాడేవి లేదు అలా. లేదు. మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. ఓకే, సింక్ అయ్యారు. రైట్. వచ్చేటప్పటికి మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? ఒకటే చెప్పాలి. బాస్కెట్బాల్. బాస్కెట్బాల్? ఏంటి మేడం అసలు మీరు బాస్కెట్బాల్ అన్నారు?
బాస్కెట్బాల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నా బాగా మీరు ఇంకా ఏ బ్యాడ్మింటన్ ఏ టెన్నిస్ చెప్తారు అనుకున్నా. లేదు, ఆడేది ఇప్పుడు రోజు ఆడేది నేను బ్యాడ్మింటనే, కానీ నాకు బాగా ఇష్టమైన గేమ్ బాస్కెట్బాల్. ఫస్ట్ చిన్నప్పుడు బాగా ఎక్కువ ఆడేది. తన షూట్ ఏదైతే నన్ను అడిగితే రెస్లింగ్ ఈ సినిమాలో సీన్ ఉంటది ఎత్తు కొడతాడు, ఎగిరి లుంగితో అలా ఎగిరి పడ్డాడు అక్కడ. రెగ్యులరా వెనక నుంచి వాడు వచ్చాడు, వాడు పేక్ పట్టుకుంటున్నాడు. నేను అన్నం తొయ్యాలన్నా, తోస్తే వాడు 2 కాళ్ళు ఇలా ఎయిర్లో ఎగిరాయి. నేను ఎప్పుడు ఆ ఫ్రేమ్ ఫినిష్ చేసుకుంటా తాళ్ళు కానీ నిజం తోసేమన్నా, ఎందుకంటే యాక్టింగ్ సరిగ్గా చేయట్లేదు, గట్టి తోసి ఏం కాదన్నా. అంటే నాకు తెలీదు అన్నమాట. 2 కాళ్ళు పైన ఉండిపోయేలాగా. ఏం ఇక్కడ పట్టుకుంటే ఇలా తోసింది, కరెక్ట్ డౌన్ యాంగిల్ పెట్టా, ఆ 2 కాళ్ళు లుంగితో ఇలా పై ఇలా తోస్తూ యాక్టింగ్ సరిగ్గా చేయట్లేదు. నేను నాకు కొట్టాలనుంది కానీ నువ్వు తోస్తూ మర్చిపోయి. నేను చాలా సార్లు స్నాప్షాట్ తీసి పంపించాను ఎడిటింగ్ లో ఉన్నప్పుడు. వాట్ ఏ పుష్ అది. కుస్తీ బాగా సెట్ అవుతుంది వీడికి. లేదు కాదు, అది చూసాము. పేక్ పట్టుకోవాలి, విడిపించుకోవడం ట్రై చేయాలి, తొయ్యాలి, గట్టి తోసి దగ్గర లేదు తొయ్యమన్నాడు గట్టిగా. నాకేం తెలుసు, అలాగే ఆయన ఏం చెప్తే చేయాలి కదా. లేదు నాకు బాగుంది, నాకు అది కావాలి. మీరు వెళ్ళలేదు ట్రైల్ కి? నేను పడినా, నాకు టెక్నిక్ తెలుసు పడ్డానికి, నాకు పడినా నాకు దెబ్బలు తగలవు, అక్కడ ఏంటి నాకు ట్రైన్డ్ కాబట్టి. ఆ ట్రైనింగ్ లేదు, ఎగ్రి గాల్లో పడ్డాడు. లేదు టెక్నిక్ తెలిసినప్పుడు ఎప్పుడు కానీ పడేటప్పుడు హ్యాండ్స్ యూజ్ చేస్తాం. తను పడిపోయాడు, ఇదేంటి ఇలా పడిపోయాడు అనుకున్నా. నాకేం చెప్పాడు సాగరు, ఏం లేదు ఇలా తోస్తే ఇలా పడాలి, మరి అప్పుడు కొంచెం అందులో పూనకంలో ఉంటా కదా, అది అప్పుడు నిజమే అనుకుని నేను తోస్తాను. నేను పడిపోయాడు, వాడు ఎక్కడ ఫ్రేమ్ దాటి పడ్డాడు. నైస్ పుష్. అప్పుడైతే బాగా నవ్వుకున్నాం కూడా. రైట్. నెక్స్ట్ వచ్చే ఇష్టమైన పొలిటీషియన్? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నేషనల్కి వెళ్ళారు, స్టేట్కి వచ్చేటప్పటికి? స్టేట్కి వచ్చేటప్పటికి నేను ఏ దానిలో ఉంటే అదే మనకి ఇష్టమై ఉంటామండి ఆనెస్ట్లీ. ఇప్పుడు ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పలేము దానికి. బట్ మనకి మన దగ్గరలో చేసే పొలిటీషియన్స్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఉంటారు కదా. ఇలా చూసుకున్నప్పుడు ఆ పార్టీ ఏది మెజర్గా ఉంటే, అధికారంలో ఉంటే వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి మనం చెప్పలేము. అది ఐ కెనాట్ సే వన్ వర్డ్లో ఒకళ్ళు ఇష్టమని నేను చెప్పలేము. అంటే ఒక పొలిటీషియన్లో ఒక్కొక్కరిలో ఒకటి ఉంటుంది, ఒక లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉంటుంది, లీడర్షిప్ ఉన్న విజన్ ఉంటుంది, ఇట్లా రకరకాల డిఫరెంట్ క్వాలిటీస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దానిలో ఒక విజన్ ఉంటుంది, ఒక అంటే జనరల్లీ చెప్పాలంటే డెవలప్మెంట్ అనేది కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాగే జగన్ గారిలో ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిలో నాకు తెలీదు, బికాస్ ఈజ్ న్యూ నౌ. ఎందుకంటే ఇంతకుముందు సర్వీస్ చేసింది లేదు, పొలిటీషియన్గా లేదు. దాదాపు 10 years నుంచి ఆయన యాక్టివ్ పొలిటీషియన్ ఉన్నారు. కానీ అంటే సర్వీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఆ సర్వీస్ కూడా మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను స్పీచెస్ ఇస్తాను, మాట్లాడతాను, జనాలు చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఆయన్ని ఈ టైంలో ఇంత ఓటింగ్ ఉండి చేశారంటే ఈజ్ ఎ న్యూ పర్సన్ రైట్ నౌ. ఓకే, ఒక యంగ్ స్టార్, సరే ఇప్పుడు అవకాశం ఇచ్చి చూద్దాం ఏం చేస్తారో, అదే కదా ప్రతి ఓటర్ ఆలోచించేది. ఆ అవకాశం ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, ఇప్పుడు నుంచి మనకు తెలుస్తుంది ఆయన ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు జగన్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ క్వాలిటీస్ మనకు తెలుస్తాయి. పవన్ గారి క్వాలిటీస్ అప్పుడే మనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఇంకా ట్రాక్లోకి రాలేదు. ఇప్పుడు స్టెప్ అది ఎక్కారు, ఎక్కిన తర్వాత ఇప్పుడు నడపడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో డ్రైవింగ్ సీట్లో ఉన్నారు ఇప్పుడు. దెన్ ఆయన జర్నీ స్టార్ట్ చేస్తే కదా మనకి ఏంటి మైనస్ ప్లస్ ఉందా, ఏం చేయగలరు అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ నాకు సూపర్ పొలిటీషియన్ అనేది ఫేక్ వర్డ్ నేను చెప్పను. ఓకే, అదే. సో ఇప్పుడు నేను చూసిన దానిలో నాకు జగన్ గారిలో ఒకటి నచ్చుతుంది, చంద్రబాబు నాయుడు గారిలో ఒకటి నచ్చుతుంది. సో దట్ మనం ఒక్కళ్ళే అని నేను చెప్పలేను. వై రాహుల్ గాంధీ అన్నానంటే తనకున్న దానిలో, తన లాంగ్వేజ్ నేర్చుకుని తనకు వచ్చిన దానిలో, తన ఎఫర్ట్ కానీ వాట్ ఎవర్. ఇప్పుడు మోడీ గారు రావచ్చు, కానీ ఈక్వల్ నిన్న మొన్న ఒకళ్ళు సపోర్ట్ చేస్తే ఇది పిఎం. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ సపోర్ట్ చేస్తుంటే ఈరోజు ఆయన పిఎం. బట్ అంత టైట్ ఇచ్చారు ఆయన. సో హీ డిడ్ ఏ హార్డ్ వర్క్. ప్రతి దానిలో, ప్రతి వేలో మీరు ఎవరిని చూసినా కూడా అతను అంత హార్డ్ వర్క్ చేశారు. బట్ ఐ లైక్ దట్ హార్డ్ వర్క్. అందుకు నాకు ఆయన పేరు చెప్పాను నేను. అలా నారా లోకేష్ గారు ఆయన గురించి? ఆయన కూడా కష్టపడారండి, అది కూడా వాస్తవం. మర్చిపోయాను నేను యాక్చువల్గా. నారా లోకేష్ గారు కూడా చాలా, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను విన్నంత వరకు, నేను చూడలేదు కానీ ఎక్కువ అక్కడే పడుకొని వెళ్ళి వాళ్ళని అడిగా. ఏదైనా ఎప్పుడైనా హార్డ్ వర్క్ మించింది ఇంకొక సీక్రెట్ ఉండదు. అది ఎవరైనా సరే నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తే, అది సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఆ హార్డ్ వర్క్ ఎప్పటికైనా ఈ రోజు లేట్ అవుతుందేమో, లేదా ఈ ముందు రోజు మనకి రాకపోవచ్చేమో, బట్ ఇన్ ఫ్యూచర్ అదే హార్డ్ వర్క్ ముందుకు తీసుకెళ్ళదు. ఓకే, అది దానికి ఎగ్జాంపుల్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. రైట్. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ ఇంటర్వ్యూ. మీ మరణం కర్మ పేస్ అనేది మూవీ మంచి హిట్ అవుతుందని చెప్పని కూడా
మేమందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా సక్సెస్ అవ్వాలి. మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా ఇంకా మంచి కాన్సెప్ట్తో మీరు అన్నారు కదా, ఆ కాన్సెప్ట్తో త్వరగా రావాలి మీరు. డెఫినెట్గా. And అందులో కూడా మేడం కూడా లేదు ఆవిడ రాజకీయాలు బిజీ ఉండేది. లేదు ఒక రెగ్యులర్ని వదులుకుంటున్నారు మీరు. ఏమైనా స్టంట్స్ ఉంటే పిలుస్తా, ఇది మాట ఇట్లా గట్టిగా ఒకసారి ఇంటి తోసేసా అంటే వచ్చి కాల్ షీట్ తోసి వెళ్ళిపోద్ది. కాదు బా, ఆయన ఏం చెప్తే అదే చేసేదాన్ని. నేను మనకి రెండో థాట్ అదే లేదు. కావాలి మేడం డైరెక్టర్ గారికి. యాక్చువల్గా విమెన్ రెస్లింగ్ మీద ఉంది కాన్సెప్ట్ ఉంది mind లో. చూడండి మేడం, రైట్. ఏమో సార్, అప్పుడు మాకు తెలీదు, చేసాం అంతే. కానీ తర్వాత చాలాసేపు ఆలోచించాను. అంటే తెలియదులే ఆ టైం. వాడు పాపం ఏంటి శ్రీరాపకాన్ని ముట్టుకుంటున్నానని హ్యాపీనెస్ తో పట్టుకున్నాడు, తోస్తే రైట్, సూపర్ నైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పడం మేము కూడా కోరుకుంటున్నాం, మా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నాం. రైట్, మీరు వచ్చేటప్పటికి మా సబ్స్క్రైబర్లు కూడా ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పేసాను మీ మూవీ తరపు నుంచి. అందరికీ నమస్కారం అండి. మరణం 21 శుక్రవారం రిలీజ్ అవుతుంది. సో దట్ మీరు ఎవరైనా సరే మీకున్న టైంలో వెళ్ళి థియేటర్లో చూడమని చెప్పేసి నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. రెండోది ఏమంటే, మాలాంటి చిన్న సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఒక సినిమా తీస్తే ఇదే డబ్బులు ఇంకొక సినిమాకి పెడతారు. అంత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు, టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్. సో దట్ మీరందరూ సినిమాకి వెళ్ళి చూడమని చెప్పేసి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా ఆదరించడం కోసం వెళ్ళకండి, మీకు మంచి స్టోరీ కావాలని చెప్పి అనిపిస్తే మీరు వెళ్ళండి. డెఫినెట్గా మీ మనీ నేనైతే వేస్ట్ చేయను, ఎస్పెషల్లీ ఇవి. బట్ ఈ ప్రాసెస్లో మీ వల్ల ఇంకో మంచి సినిమా అయితే డెఫినెట్గా మళ్ళీ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. హలో ఆల్, దిస్ ఇస్ శైలేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. Hello, hi everyone. This is Sri Rapaka. Please subscribe Suvarna Media. Thank you.